నిన్న ఎన్నిక జరగకుండా వాయిదా పడ్డ 11 మున్సిపాలిటీలకు ఇయాల ఎన్నికలు పెట్టిండ్రు అధికారులు. కడమ జాగలల్లా పెద్దగా తక్లీఫ్లేం కాలేదు గానీ క్యాతనపల్లిలా తొర్రూర్ల మాత్రం రణరంగం లెక్కనే అయ్యింది. నిన్నటి సందే అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకుండానే అయ్యింది. అనుకున్నట్లుగానే మస్తు గడబిడలు నడిచినాయి. పాండ్రి ఆ ముచ్చట్లన్నిటి మీద నజరేద్దాం. ఇగియాల 11 మున్సిపాలిటీలకు చైర్మన్లను వైస్ చైర్మన్లను ఎన్నుకునేటందుకు అధికారులు అన్ని తీర్ల ఏర్పాట్లు చేసిండ్రు. అట్లా ఇల్లందు, సుల్తానాబాద్, జహీరాబాద్, డోర్నకల్ మున్సిపాలిటీల ఏం తక్లీఫ్లు లేకుండానే కాంగ్రెస్ పార్టీ ఖాతాల పడ్డాయి. జనగామ, తొర్రూర్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల బలాలు సమానంగా ఉండేటాలకు అధికారులు లాటరీ పద్ధతిలో ఎన్నికలు జరిపిండ్రు. ఈ లాటరీ పద్ధతి చేయంగా జనగామ, తొర్రూరు 2 మున్సిపాలిటీ చైర్మన్ పదవులు కాంగ్రెస్ కే దక్కినాయి. జనగాం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పదవి మాత్రం బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. ఇక అటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని సుతం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. వైస్ చైర్మన్ పదవి కోసం 2 బీజేపీ కౌన్సిలర్లు పోటీ పడ్డారు. ఒకరికి కాంగ్రెస్, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ఎమ్మెల్యే హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్ మద్దతు చేసిండ్రు. ఇంకొకరికి బీఆర్ఎస్ అభ్యర్థులు, 3 ఇండిపెండెంట్లు, ఒక ఎంఐఎం అభ్యర్థి మద్దతు చేసేటాలకు ఇద్దరికి సమానంగా 15 మంది మద్దతు దక్కింది. అధికారులు డ్రా తీస్తే బీఆర్ఎస్ మద్దతు చేసిన కొత్తపల్లి అనితకు వైస్ చైర్పర్సన్ పదవి దక్కింది. ఇబ్రహీంపట్నం, ఇంద్రేశం మున్సిపాలిటీలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. కాకుంటే ఇబ్రహీంపట్నం చైర్మన్ ఎన్నికలను గురువారం దాకా నిలిపేయాలని హైకోర్టు స్టే ఇచ్చేటాలకు వాయిదా పడ్డది. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మళ్లా వాయిదా పడ్డది. ఎన్నికలకు కావాల్సిన కోరం లేకపోయేటాలకు అధికారులు వాయిదా చేసిండ్రు. తొర్రూరు మున్సిపాలిటీని ఎట్లైనా దక్కించుకునేటందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బగ్గనే పోరాడినాయి. ఇక లొల్లులు బగ్గనే అయితుండేటాలకు మాజీ మంత్రి దయన్నను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కి పట్టుకుపోయిండ్రు. ఇక ఆడ దయన్న మాట్లాడుకుంటా, మా కార్యకర్తల కష్టం చూస్తే అయితే నాకు బాధ అనిపిస్తారు. ప్రజలైతే కార్యకర్తలు 2 రోజుల బట్టి భోజనం లేకుండా 10,000 మంది కార్యకర్తలు వచ్చి రాత్రి వాళ్ళు కష్టపడ్డట్టు నా కోసం నేను ఏం చెప్పాలి, ఏందైనా చెప్పాలి, ఎట్లా ఇంత విరుద్ధంగా చేస్తా అంటే రాజకీయాలలో నేను ఉండాలా పోవాలా నాకైతే బాధ ఉంటుంది. దయచేసి ఏంది ఈ దౌర్జన్యం? ఏందే దయన్నా గట్లేడువబర్తివి? నీ రాజకీయ జీవితంలో ఎన్నో ఎన్నికలు చూసినోనివి, ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసినోనివి. మొన్నటి ఎన్నికల్లా నీ రాజకీయం అంత అనుభవం కూడా లేని ఆడవిళ్ల చేతిలో ఓడిపోయినప్పుడు కూడా గిట్ల దుఃఖపడలేదు. అసొంటిది కార్యకర్తల కోసం గింతగానం దుఃఖపడుతుంటే మాకు సుతం చాలా బాధ అనిపిస్తున్నదని కార్యకర్తలు కూడా బాధపడబట్టిండ్రు. ఇక ఇదిట్లుంటే జనగామ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు చేస్తున్నట్లు ఇండిపెండెంట్ కౌన్సిలర్ మంజులక్క చెయ్యి మీదికి ఎత్తింది. ఇక ఎంబటే కాంగ్రెస్ కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేసిన ఇంకో కౌన్సిలర్ ఇద్దరు కూడా ఆమె చెయ్యిని కిందికి గుంజిండ్రు. దీంతోని మహిళా కౌన్సిలర్ ను ఇబ్బంది పెట్టినోళ్ల మీద చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రొసీడింగ్ అధికారికి ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి కౌన్సిలర్లు ఫిర్యాదు చేసిండ్రు. ఒక మహిళ అని కూడా చూడకుండా చేతిని గుంజుడేందని మస్తు గారానికి రావట్టిండ్రు కారు పార్టీ లీడర్లు. ఇక అటు క్యాతనపల్లిలా కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 పార్టీల నడుమ లొల్లిబాగ్గానే అయ్యింది. ఇక కౌన్సిలర్లు లోపల ప్రమాణ స్వీకారం చేసినాక సుతం కాంగ్రెస్ పార్టీలు లాక్కపోయే ప్రయత్నాలు చేసిండ్రట. ఈ మునాన్న అన్నని మీద పడేసిండు సార్, రాకెళ్తుండు. అరే ఎందుకు తీసుకెళ్తున్నావు అన్న అనేసి మేము అడ్డం ఉన్నాం. అడ్డం ఉంటే మా లేడీస్ ని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు చేతులు వేస్తే మేము అన్నకు ప్రొటెక్షన్ ఇద్దామనేసి ఇట్లుంటే మమ్మల్ని మొత్తం టచ్ చేయడం ఇష్టం వచ్చినట్టు చేసిండు. వాళ్ళని ఎంపీ కూర్చున్నాడు అక్కడే, ఎమ్మెల్యే కూర్చున్నాడు అక్కడే, ఎంఆర్ఓ సార్లు ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు. ఎవ్వరు సార్ అని ఇట్లా అన్న ఇట్లా పట్టుకున్నాం సార్ సార్ అని ప్రాధాన్యపడ్డాం. సార్ ఏడ్చినాం. సార్ చూడండి సార్ మమ్మల్ని దాడి చేస్తున్నారు అంటే కూడా అసలు వాళ్ళు ఎట్లా నిర్లక్ష్యం అంటే ఇట్లానే నిల్చున్నారు సార్. అధికారులు మొత్తం ఇట్లానే నిల్చున్నారు. మహిళా కౌన్సిలర్లు అడ్డుపడితే వాళ్లను సుతం ఇబ్బంది పెట్టిండ్రట. మంత్రి వివేక్ సారు, ఎంపీ వంశీకృష్ణ సారు అక్కడనే ఉండి కూడా ఏం సప్పుడు చేయలేదని మస్తు బాధపడబట్టిండ్రు ఈ మహిళా కౌన్సిలర్లు. పదవుల కోసం గింత దిగజారుతారా అని గారానికి వచ్చిండ్రు. చూడాలే మరి ఆఖరుకు ఈ మున్సిపల్ పీఠం ఎవరికి దక్కుతుందనేది. కారు పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్రానికి తొలిసూరు ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ పుట్టిన బర్త్డేను ఘనంగా చేసుకున్నారు కారు పార్టీ లీడర్లు. ఇక కార్యకర్తలు, అభిమానులను పుట్టినరోజు ఇయాల కేసీఆర్ సార్ కలుస్తాడని తెలవంగానే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు లైన్లు కట్టిండ్రు.
మరిగా ముచ్చట్లన్నీ మీద ఓ నజరేద్దాం పాండ్రి. కేసీఆర్ సారు బయటికి వచ్చి కార్యకర్తలను అభిమానులను కలుసుడు తక్కువనే కాబట్టి ఇలా కేసీఆర్ సార్ ను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు పోటెత్తిరు అభిమానులు. ఇక కేసీఆర్ సార్ సుతం ఆడికి వచ్చిన అభిమానులను నారాజ్ చేయకుండా అందరితోని ఫోటోలు దిగిండు. ఇక కేసీఆర్ సారు పుట్టినరోజు ఇవాళ సుఖ సంతోషాలతోని ఆయురారోగ్యాలతోని నిండు నూరేళ్లు వర్ధిల్లాలని చాలా మంది ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిర్రు. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్న, సెంటర్ మంత్రి బండి సంజయ్ అన్న, తెలంగాణ మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ అన్న, పొంగులేటి సీనన్న, కొండా సురేఖక్క, ఏపీ మంత్రి నారా లోకేష్ అన్న, పిసిసి పెబ్బ మహేష్ అన్న, జాగృతి అధ్యక్షురాలు కవితక్క, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి సారు, ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే లిస్టు చాలా పెద్దగానే ఉన్నది. ఇక పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పిండు కేసీఆర్ సారు. ఇవాళ తెలంగాణ భవన్ లా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు కేక్ కట్ చేసి కేసీఆర్ సారు 72వ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినాక ఇట్లా మాట్లాడకొచ్చిండు. రాజ్యతంత్రం నడిపిన రాణి రుద్రమ్మ జాతి మాది. జల్ జంగల్ జమీన్, జల్ జంగల్ జమీన్ అని కొట్లాడిన కొమురం భీముడి జాతి మాది. అస్తిత్వం కోసం అమరులైన సమ్మక్క సారలమ్మల జాతి మాది. కోటల మీద జెండా ఎగిరేసిన బహుజన వీరుడు సర్వాయి పాపన్న జాతి మాది. భూస్వామిల దోపిడీ మీద పోరాడిన దొడ్డి కొమురయ్య జాతి మాది. బరిలో బందూకు బట్టి దేశ్ముఖులను తరిమి కొట్టిన వీరనారి సాకలి ఐలమ్మ జాతి మాది. సామాజిక విప్లవకారుడు భాగ్యరెడ్డి వర్మ జాతి మాది. సిపాయిల తిరుగుబాటు బావుటా ఎగరవేసిన తుర్రేబాజ్ ఖాన్ జాతి మాది. ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే ఉప్పు పాతర వేస్తామన్న కాలోజీ జాతి మాది. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని మాట్లాడిన అని చెప్పిన దాశరథి జాతి మాది. 1952లో గైర్ ముల్కీ గో బ్యాక్ అని నెత్తుటి త్యాగాలు చేసిన విద్యార్థి అమరవీరుల జాతి మాది. 69లో కర్కశ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాటం చేసి 300 మంది 69 మంది అసువులు బాసిన యువ కిషోరాల జాతి మాది. మలిదశ ఉద్యమంలో ఢిల్లీ మెడలు వంచిన తెలంగాణ జాతి మాది. అనువనువున ఆత్మగౌరవం తొనికిసలాడే జాతి మాది. నీతి ఉన్న రీతి ఉన్న తెలంగాణ జాతి మాది నీకేం తెలుస్తుంది అని చెప్పి వాడిని అంటా ఉన్నా. మొత్తానికైతే కేసీఆర్ సారు జాతిపిత అన్నదాని మీద జరుగుతున్న చర్చకు ఈ తీరుగా బదులిచ్చిండు అన్నట్టు. ఇది ఇట్లుంటే సారు బర్త్డే యాల్లో ఏర్పాటు చేసిన ఈ సైకత శిల్పం చూడుండ్రు ఎట్లున్నదో. తెలంగాణ జాతిపిత కేసీఆర్ అనుకుంటా ఒడిశా రాష్ట్రం పూరి తీరాన కేసీఆర్ సారు సైకత శిల్పాన్ని చేరిలింగంపల్లి నుండే చిర్రా రవీందర్ యాదవ్ అన్న తయారు చేయించిండు. తెలంగాణ రాష్ట్ర ప్రదాత బంగారు తెలంగాణ నిర్మాత కేసీఆర్ సార్ అని రాసి కేసీఆర్ సార్ మీద ఉన్న పాయరాన్ని చూపెట్టుకున్నాడు. ఇట్లా ఇక మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో పట్నంలో ఉన్న కొండాపూర్ ఏరియా దవాఖాన్లా పేషెంట్లకు పండ్లు పంపిణీ చేసిర్రు. ఇక అటు పట్నం హయత్ నగర్ లో ఉన్న శివాలయంలో కేసీఆర్ సారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని మృత్యుంజయ హోమం చేసి 101 కొబ్బరికాయలు కొట్టి కేసీఆర్ సారు చిత్రపటానికి పాలాభిషేకం చేసిర్రు. ఇట్లా తెలంగాణ అంతటా కారు పార్టీ అభిమానులు రౌతదానాలు, పాలు, పండ్లు వంచే కార్యక్రమాలను బాగానే చేసిండ్రు. మరిగా మన జోర్దార్ తరపున కూడా కేసీఆర్ సారుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాం. పబ్లిక్ ఎండలు ముదిరినట్టున్నాయి. పండ్ల మీద బయటకు పోయేటప్పుడు జరంతా నెత్తి మీద ఇంతంతా తువాలేసుకోండి, లేకుంటే శత్రు పట్టుకొని పోండ్రి. ఓ సరే సరే, ఈ ఎండల గురించి చెప్పుకుంటా మా తాతని పిలిచుడే మర్చిపోయినా. ఓ తాత, ఏం చేస్తున్నావే? వాడేం చేస్తారా? వాడు మనకు బువ్వ పెట్టినోడా, కూర పెట్టినోడ్రా? వాడు మనకి ఏం పెట్టిండని వాడు బెదిరిస్తాం, మనం బెదురుతాం రా. వానికి ఒక్కటే చెప్పు, ఎవడన్నా ఎదురుగా వచ్చినట్లే ఉంటే చెడుగుడు ఆడిస్తామని చెప్పు. వెనుకకు అబ్బా కొడుక. ఇంకో ముచ్చట కూడా చెప్పు రే. వాడే కాదు, వాని వాని అయ్యొచ్చినా కూడా వాడెదురుగా వచ్చినా మనం ఎదురుగా పోయినా రిస్క్ ఆనికే అని చెప్పు. కూట్లరాయి తీయలేనోడు ఏట్లరాయి ఎత్తుతా అన్నాడట. వెనకటికి ఎవడో నీ అసంటోడే. ఇప్పటికే ఒంటి నిండా దెబ్బలు పెట్టుకొని ఏతులు అవసరమానే తాత నీకు? అలా అరే వెనకటేసుగా ఒక్కటే నిమిట్ ఆగురా, ఒక్కటే నిమిట్. మళ్ళీ నీకు నేను ఎంబడేసేస్తాను. ఒక్కటే నిమిట్ ఫోన్ కత్తిరింగ్ చేయి ఒక్క నిమిట్. ఏందే ఎండ్రికి చమ్మకందానా? నేను ఫోన్లో మాట్లాడితే ఏమో హెచ్చరికంగా మాట్లాడతాను. ఏందే ఏం కావాలి చెప్పు. ఏందా ఆ దెబ్బలు ఎట్లా తగినాయి? ఫోన్లో ఎవరికి వార్నింగ్ ఇచ్చేది అది చెప్పు ముందుగాల. ఈ దెబ్బలు కొట్టిన వాళ్ళకే ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తానా. వాళ్ళట మా వాళ్ళకు ఫోన్ చేసి బెదిరిస్తానట, మీ అంతు చూస్తాం, మీ సంగతి చూస్తామని. వాడు నన్ను ఇట్లా కొట్టిండు కాబట్టి సప్పుడే కూకుంటాను, కానీ లేకుంటానా ఆ కొడుకును ఉరికించుకుంటా కొట్టేటోని నేను. నా తడాకేదో తెలియదు వాడికి.
ఏతుల పుంజు ఇల్లెక్కి కూతే ఇంటికొచ్చిన చుట్టాలకు కూరైందట. అగో అట్లున్నది నీ కథ కూడా. వాళ్ళే కొట్టిండ్లు అంటున్నావు, ఆ దెబ్బలు దాక్కుంటే ఇరగదందును అని ఏతులు కొడుతున్నావు. ఈ ఏతులకు పోతేనే కదా నేను ఇట్లా మలిసింది. అబ్బా కొడుక, ఇది కూడా నా ఇజ్జత్ తీసే కాడికి వచ్చింది. తువాళ్ళ చెప్పు పెట్టుకొచ్చినట్టు మాట్లాడుతుంది. అసలు అది ఇది నన్ను తిడుతాందో పొగుడుతుందో ఎవ్వరికి అర్థం కాని పరిస్థితి. అసలు నీకు ఏం కావాలో చెప్పే నాపకండదానా. ఆ దెబ్బలు ఎట్లా దాకినాయో అది చెప్పు ముసలోడా. అరే అది కాదు పిల్ల, శవన్ గాని పిల్లాన్ని మన వాడకట్టుకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబెట్టి మేము గెలిపించేందుకు ఎన్ని తీర్ల కట్టపడ్డాం చెప్పు. అట్లా గెలిపించినప్పుడు మరి వాడకట్టోళ్ళు ఏ పార్టీకి మద్దతు ఇవ్వంటే ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలని వద్దా నువ్వే చెప్పు. ఓ గట్లెట్లున్నదే తాత, గెలిచేదాకా ఓ పార్టీ గెలిచినాక ఇంకో పార్టీ అన్నట్టే అవుతున్నదే ఈ మున్సిపాలిటీ ఓట్లలా. అగో అట్లనే చేసిండు అంటేనో శవన్ గాడు. వాని పిల్లాన్ని మేము పార్టీలతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా నిలబెట్టి కౌన్సిలర్గా గెలిపితే ఈ శవన్ గాడు పోయి పలానోళ్ళ పార్టీతోటి బేరం కుదుర్చుకొని వాళ్ళ పార్టీకే వీని పిల్లలతో మద్దతు ఇప్పియాలని చూస్తాడట అంటేనో. ఇది పద్ధతి అంతే అవులాగా అంతే. మరి ఆ శవనన్న గసంటి మనసు అన్న ముచ్చట మీకు ముందుగానే తెలియదానే? సరే ఆ శవనన్న ముచ్చట అటుంచు గాని ఇంతకు నీకు తగిలిన ఈ దెబ్బల సంగతి ఏంది అది చెప్పు. అరే ఆ పొలను మేము కూటర్ మీద ఎక్కించుకొని సాటుంగా ఆ చైర్మన్ ఎలస్కెళ్ళ కాడికి తీసుకొని పోదామని మేము పోతాంటే ఏ నుంచి వచ్చిందో ఏమో బచ్చబాజిగాళ్ళు అమాతం మంద వచ్చి రా మీద పడి ఆ పొలను అమాతం ఓ జీప్ మీదకి ఎక్కించుకుందామని చూచిర్రు. నేను అడ్డం పోయినందుకు ఇగో నా నక్కుల దగ్గర పడేసిళ్ళు. ఏం చేస్తాం? ఇంతకు అక్కతోని బలవంతంగా ఓట్లు ఎంచుకుందాం అనుకున్న వాళ్ళది ఏ పార్టీ మరి? ఏమో వాళ్ళది ఏం పార్టీ ఏం పాడో నాకేం ఎరకనే. ఈ పొల్ల స్వతంత్ర అభ్యర్థి, అందుకే ఈ పొల్లెంబడి వాడి ఆ పొలను జీవులు ఎక్కించుకొని పోయి వాళ్ళ పార్టీ తరఫున మద్దతు ఇప్పిద్దామని చూసుకున్నారు. అడ్డం పోయినందుకు ఇక నా నట్లు ఏడు కాడికి లీక్ అయిపోయినాయి అంటారు ఏమో గుద్దులు కొడుకులు. సరే కొసాకర్కి ఎవరు చైర్మన్ అయిన్లు అది చెప్పరా ముసలోడా? ఏదో నానబెట్టి చెప్పబడుతుంది. ఇంకా ఆ ముచ్చట చెప్తే ఇజ్జతే పోతుంది. ఆ పొలను గంతగానం మందితో తనులు తినుకుంటా కాపాడుకుంటా తీసుకుపోయి ఆ చైర్మన్ ఎలక్షన్లలో కూర్చునే పెడితే ఆ పొల్ల పోయి ఓటేసినాక ఆ పార్టీలు ఈ పార్టీలు రెండు సమానం ఓట్లు వచ్చినాయి అట. ఇక అక్కడ డీరో సిట్టీలు వేసి తీస్తే మమ్మల్ని అన్నోళ్ళ పార్టీకే గెలిచినట్టు సిట్టి తేలిందట. హోసిని అన్నాలం పాడుగాను గింత తన్లాడి మందితోటి తన్నులు తింటే కొసాకర్కి మీకేం దక్కలేదానే? కనీసం వైస్ చైర్మన్ పదవని వచ్చిందా? ఓ దానికి కూడా సిట్టీలు వేసి తీసిర్రే తల్లి. ఆ వైస్ చైర్మన్ పదవి కూడా వాళ్ళకే పోయింది. ఆడికి వాళ్ళు ఈ ఎలక్షన్ ముంగట్టే మొత్తుకున్నారట ఆ పార్టీలు. అరే ఇదంతా లొల్లేందుక, మాకు చైర్మన్ పదవి ఇర్రి, మీరు ఐస్ చైర్మన్ పదవి తీసుకోర్రి అన్నారట. కానీ మేము మద్దతు ఇచ్చిన పార్టీ పోరగాళ్ళు ఆగిర్రా. ఐసు పోరగాళ్ళ తొడలన్నీ కౌలిపోవంగా కొట్టుకున్నారు. ఇల్లు మాదే పిల్ల మాదే అన్నారు. ఆఖరికి సిట్టీలు వేసి తీసిన తర్వాత ఇల్లు వాళ్ళే అయింది, పిల్ల వాళ్ళే అయింది. కొసరి కింద నాకు తన్నులు మిగిలినాయి. ఇగో కొంతలని కవిలిపోవంగా ఎమ గుద్దుడు. అతి చేతి అట్లనే అవుతుంది తాత. ఊరి బాగు కోసం ఆలోచించేటోళ్ళు గిట్ల పంతాలకు పట్టింపులకు ఎందుకు పోతారు చెప్పు. ఇక సరే గాని నువ్వు డాక్టర్కి చూయించుకున్నావా? ఏమన్నా డాక్టరు? చెయ్యి ఏమో బెనికింది అన్నాడు, నొప్పులకేమో మాత్ర రాసిచ్చింది. దుకాణంలోకి పోయి తీసుకుంటే వాటికి 500 రూపాయలు దాకా అయినాయి. ఆ సిట్టీలు పట్టుకొని వాడకట్టుకు మీదకి పోయి మరి ఏంద్రా నాకు తగిలిన దెబ్బలకు 10,000 రూపాయలు దాకా ఖర్చు అయినాయి. మరి ఎవడన్నా ఒక్కడు రూపాయి ఆటనో మరి నాకు దానమో ధర్మం చేయకపోతే మరి నా బతికేంద్రా, నాకు ముసలి నన్ను ఇంతకు రానిత్తలేదు కాదురా అంటే ఎవరు సపోర్ట్ చేస్తలేడు. ఏం చేస్తాం మరి కర్మ. ఇక పోతే 500 రూపాయలు పోతాయా కానీ అబ్బో. ఇక ఇంకోసారి అయితే ఈ పార్టీల తెరుగు పోవద్దు, ఈ పంతాలకు పోవద్దు, ఇక మందితోటి తన్నులు తినద్దు వద్దు. ఈ లొల్లు లేదు వీళ్ళ నూలల మనుగొట్ట ఎవరిని సోపే పట్టద్దు. ఈ మున్సిపల్ ఎన్నికలేమో గానీ చాలా జాగల్లా గివే లొల్లులు నడిచినాయి. చైర్మన్ వైస్ చైర్మన్ పదవుల కోసానికి ఒగ కొట్లాటలు కాదు, ఒగ లొల్లులు కాదు. మరి ఇన్ని కథలు పడి పదవులైతే దక్కించుకున్నారు కానీ ప్రజలకు ఫాయిదా అయ్యే పనులు ఏమన్నా చేస్తారో, లేకుంటే పదవుల కోసం ఖర్చు పెట్టిన పైకం రాబట్టుకునేటందుకే పని చేస్తారో ఏం కథనో అనేది రాబోయే రోజులల్లా తేట తెల్లమైతుంది. వాడవాడకి తిరిగి చెత్త ఎత్తుకపోయే తీరు చెత్త బండ్లు సౌలభ్యం చేసిన సర్కార్లు. ఒకప్పటి లెక్క వాడవాడకు చెత్త కుండీలు పెట్టకుండా గల్లీకి ఇంటింటికి చెత్త బండ్లనే తిప్పుతున్నారు. ఒక్కొక్క బండికి ఓ 2-3 వాడలుంటాయి. చెత్త ఒడవంగానే మున్సిపల్ ఆఫీస్లో రికాముంటాయి. దినాం గిదే పని వాటికి. కానీ గీడ చెత్తేసే బండ్లు స్పెషల్ డ్యూటీ చేసినాయి. అదేందో మీరు కూడా చూడాలనే ఈ వార్త మన జోర్దార్లకి పట్టుకొచ్చినాం. చలో ఆ బండి రానే వస్తాంది చూడుండిగా. వామ్మో వీళ్ళ వాడకం మామూలుగా లేదు కదా.
చీచీ ఈ అన్యాలం పాడుగాను. ఇంతకంటే ఘోరం ఇంకోటి ఉంటదా చెప్పుండ్రి. సిబ్బంది తినే బువ్వ పొట్లాలను చెత్త బండ్లే పట్టుకొచ్చిండ్రు కదా. మంచిర్యాల జిల్లా కేతనపల్లిలా రాజకీయం మస్తు గరంగరంగున్నది. అధికార పక్ష పొల్లు ప్రతిపక్ష పొల్లు చైర్మన్ పీఠం కోసం నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి. దినాం అధికార ప్రతిపక్షపు లీడర్లను కంట్రోల్ చేసేటందుకు అటు పోలీసులు ఇటు మున్సిపాలిటీలు రెవెన్యూ అధికారులు మస్తు తిప్పలు పడుతుంటే సిబ్బంది ఆకలి తీర్చే పొట్లాలను చెత్త బండ్ల తీసుకొచ్చి తిన్నోళ్లు కాక్కునే పని చేసిండ్రు. తిననోళ్లు ముక్కు మూసుకునే పని చేసిండ్రు. వాటి దిక్కు అధికారులు చెత్త బండ్లను రికామ్ ఉంచడెందుకు అనుకున్నారో లేకుంటే మైలేజ్ బగ్గొత్తది అనుకున్నారో తెలియదు గాని దినాం గల్లీ గల్లీకి తిరిగి చెత్త పట్టుకొచ్చే బండ్లనే బువ్వ పొట్లాలు తీసుకొచ్చి ఈల పనులెంత కంపో మల్లోపారు చూపెట్టిండ్రు అధికారులు. మరి ఇది తిన్నరో లేదో తెలియదు గాని సిబ్బంది కండ్లార చూసేదుంటేనైతే ముద్ద కూడా నోట్ల పెట్టుకపోయేటోళ్ళు కావచ్చు పోన్రి. అన్నిటికీ అడ్డగోలు ఖర్చులు పెట్టే సర్కార్ ఆఫీసర్లు సిబ్బంది తిండి కోసం గింత కాపాయం చేసుడేందని మస్తు గరానికి రావట్టిండ్రు అటు దిక్కు పబ్లిక్. కుటుంబంలో ఎవరన్నా తప్పిపోతే దగ్గర చుట్టాల తానికి దోస్తుల తానికి ఏమన్నా పోయిండ్రా అని ఎంక్వైరీ చేద్దాం. ఆడు జాడ దొరకకుంటే పాస్ ఫోటోలు తీసుకుపోయి మా వాళ్ళు తప్పిపోయినరు అని పోలీస్ ఠాణాలో ఫిర్యాదు అవుతాం. వాళ్ళ తాన ఫోన్ ఉంటే సిగ్నల్తో ఎరకబడతారు పోలీసులు. అట్లా జాడ దొరకకుంటే అన్ని ఠాణాలకు సమాచారం పోయేటట్టే చేస్తారు. బస్టాండ్ల కాడ జనాలు తిరిగే జాగలల్లా మిస్సింగ్ అని ఫోటోలు అతికిచ్చి ఫోన్ నెంబర్లు అతికిస్తారు. ఎవరికన్నా జాడ దొరికితే ఫోన్లు చేస్తారు. సీసీ కెమెరాలతోని దోలాడతారు. అట్లనే గీడొక లాగదూడ తప్పిపోతే గోమాత చూడుండ్రి ఎట్లా బయలుదేరిందో. తల్లిగోస సిన్నగా లేదు కదా, బిడ్డ కనబడతదన్న ఆశతోని ఆగకుండా ఒకటే ఉరుకుడు ఉరుకుతున్నది. మరి గీ గోమాతకు గింత గోసెందుకు వచ్చిందంటే కోమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఇట్కల పహాడ్ దిక్కుండే నగోసే భీమ్రావ్ అనేటాయనకు ఒక ఆవు లాగదూడున్నది. ఎప్పటి లెక్కనే తల్లి బిడ్డలు కలిసి మేత కోసం జంగళ్లకు పోయినాయట. సాయంత్రానికి ఆవు ఇంటికొచ్చింది గాని దూడ మాత్రం రాలేదు. ఇక ఇంటోళ్ళు పులిగిట్ల కథం పట్టించిందా అని అనుమానపడ్డారు. ఎంబటే ఫారెస్ట్ వాళ్లకు ఫోన్ కొడితే వాళ్ళొచ్చిండ్రు. దూడ ఏడుదాకా పోయిందని తెల్లారంగల్నే బయలుదేరిండ్రు. ఆవుకేసిన తలుగు ఇడిచిపెట్టుతూనే బిడ్డను ఆకర్న ఎక్కడ దాకా చూసిందో అక్కడ దాకా దొలకపోయింది ఆవు. పాపం జీవికి నోరులేదు గాని లేకుంటే మొత్తం వివరంగా చెప్తుండే కావచ్చు ఏం జరిగిందనేది. అటు దిక్కు పులి పంజాల అచ్చులు కూడా ఉన్నాయట. ఇక అటు దిక్కు దినాం పోయేటోళ్ళు కూడా పులి పంజాలు లెక్కనే ఉన్నాయని అంటున్నారు. ఇక ఫారెస్ట్ వాళ్ళు పులి తిరుగుతున్నది, ఇటు దిక్కు ఎవ్వరు రావద్దని సాటింపేసిండ్రట. కానీ చూసిండ్రా కన్న బిడ్డ కోసం తల్లి ఎట్లా తన్లాడుతోందో. బిడ్డ దగ్గరికెంచి ఏదో సిగ్నల్ వస్తున్నట్టే ఆవు పరుగులు తీసింది చూసి వచ్చినోళ్ళు మస్తు పరేషానైండ్రు. తల్లి ప్రేమ గుండె గింత గోసపడుతుందా అని మస్తు రండిపడ్డారు. కన్న బిడ్డల మీద మనుషుల లెక్కనే గోమాత చూయించిన ప్రేమను చూసినోళ్ళు కంట తడి పెట్టుకున్నారు. గోమాత గొప్పతనం ఇట్లుంటది కాబట్టే తల్లితోని సమానంగా పూజిస్తామని ఇంకొందరు అనబట్టిండ్రు. ఏంటైనా తల్లి ప్రేమని మించింది ఈ దునియాలో ఏదుంటది పోండ్రి. ఓ పెద్ద అయినా ఆవుకు బర్త్డే చేస్తాడు, ఓ అవ్వ కుక్కకు చేస్తుంది బర్త్డే, ఓ అడవి ఆఫీసరు ఏనుగులకు చేస్తాడు పుట్టిన దినం. ఎవరి ప్రేమ అలాది. కానీ కసాయి కొట్టులకు అమ్ముడు పోయే జీవులకు బర్త్డే చేయంగా చూసిండ్రానోలే ఎప్పుడన్నా. ఎప్పుడు బిర్యానీ అవుతుందో తెలియదు, ఆటికి బర్త్డే ఏంది మీనాక్షి అని అంటారా. అందుకే తెచ్చినాం ఈ చంద్రాల వార్త, చూసి ధరించుండ్రి మీరు కూడా. హ్యాపీ బర్త్డే టు యూ గో టు, హ్యాపీ బర్త్డే టు యూ గో టు అని వాడాలనేమోనల్లా గీ వీడియో చూసినాక నెవర్ బిఫోర్ అన్నట్టు అసొంటి కార్యం ముంగటేసుకున్నాడు మరి గీ అన్న. సాదుకుంటున్న మేకలకు కడుపున పుట్టిన పిలగాన్లకు గదా చేసినట్టే చేసిండు పుట్టిన దినం ఫంక్షన్. అగ చూడండి డుంచుకు డీజే మోతల నడమ ఏ రేంజ్ లో నడుస్తున్నదో బర్త్డే పార్టీ. కవల పిల్లలు కావచ్చు, అందుకే 2 మేకలకు ఒకటే పారి కత్తరిచ్చిండు కేకు. చిన్నపిల్లగాన్లకు గదా నెత్తికి బర్త్డే టోపీలు దొడిగినట్టు రెండిటికి టోపీలు దొడిగి కొత్త బట్టలేసి కేకుల ముంగట 2 అన్నలు సంకలెత్తి పట్టుకోంగా ఆటి యాజమాన్ని కేకులు కోసి నపరం ముక్క వంచిండు. ఇక ఫంక్షన్ కొచ్చినోళ్ళ ఆత్రం చూడాలి, కేకు ముఖం ఎన్నడూ చూడనట్టే ఎగబడ్డరు నాకంటే నాకన్నట్టు. గీ బర్త్డే చేయంగా 2 మేక పిల్లలు కాసేపు సెలబ్రిటీలేని అంటే నమ్ముండ్రి. మస్తు ఫోటోలు తీసుకున్నారు ఫంక్షన్ కి వచ్చినోళ్ళంతా. మస్తు గావరంగా పెంచుకున్నాడు అనుకుంటా, ధూమ్ ధామ్గా చేసిండు ఫంక్షన్. ఇంతకు ముచ్చట ఏడ జరిగిందో చెప్పలేదు కదా. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హార్దోయ్ అనే జిల్లాలనట గిట్ల చేసింది. మేకల మంది ఉన్నదట గీ అన్నకు. అండ్ల మరి గీ కవల పిల్లల మీద గింత ప్రేమ ఎట్లా పుట్టిందో గాని స్వీటీ మోనికా అని పేర్లు కూడా పెట్టుకొని మొదటి బర్త్డేను గీ రేంజ్ లా జోర్దార్గా చేసిండు. ఊరోళ్ళందరినీ పిలిచిండు బర్త్డే దావత్ కు. 200 మంది దాకా వచ్చిండట ఫంక్షన్ కు. వచ్చినోళ్ళందరికీ విందు బువ్వ పెట్టి మంచిగా అరుచుకున్నాడు. అట్లా ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతున్నది ఈ ముచ్చట.
ఏదేమైనా కుక్కలకు ఆవులకు బర్త్డే ఫంక్షన్ చేసిన వాళ్ళని చూసినాం గాని మేకలకు కేక్ కటింగ్ చేసిన ముచ్చట వార్తలకెక్కుడు ఇదే తోల్తా అనుకుంటా. చేసిన కార్యం అయితే గొప్పగానే అనిపిస్తున్నది గాని మరిగా మేకల మందను కాసే గీ అన్న మురిపం ఈ మేకల మీద ఎన్నొద్దులుంటదో చూడాలని ఇంకొందరు కామెంట్లు పెట్టబట్టిండ్రు అదే సోషల్ మీడియాలా. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చి జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇజంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.